హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో నాకెంతో ఇష్టమైన బీరకాయ పచ్చడిని చూపించబోతున్నాను. బీరకాయ కర్రీ చేసినప్పుడల్లా ఒక్క మాత్రం నాకు కోసం బీరకాయ పచ్చడిని చేసుకుంటాను ఇలాగా. దాని ప్రాసెస్ చూపించేస్తాను మీకు. ముందుగా ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో కొంచెం వేసుకుంటున్నాను ఆయిల్. ఎక్కువ ఆయిల్ వేయను, ఎందుకంటే తాలింపు చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ వేస్తాం కదా. అందులో నేను కొంచెం వేస్తాను ఇప్పుడు. ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాను. ముందుగా మిర్చిని కడిగి ఆఫ్ చేసుకున్నాను ఇలాగా. ఒక పక్కన పెట్టుకున్నాను అలాగా. ఈ ఆయిల్లో పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు ఉంటుంది కదా, ఆ రెండింటిని ఫ్రై చేసుకుందాం. నాలాగా రోటి పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన ఛానల్లో? ఉంటే కామెంట్ చేయండి. నాకు కర్రీస్ కంటే కూడా పచ్చళ్ళు అంటే ఎక్కువ ఇష్టం. టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి ఇలాంటివంటే చాలా ఇష్టం నాకు. ఈ రెండు బాగా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను డైరెక్ట్గా. వేడి వేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా. ఇప్పుడు ఇదే ప్యాన్లో మిర్చి వేసేసుకుంటున్నాను. ఆ మిర్చిని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది పచ్చడి ఎలా చేస్తారో, కాకపోతే నాకు ఇష్టమైన రెసిపీ కదా, ఒకసారి మీతో కూడా షేర్ చేస్తామని చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. బీరకాయ ముక్కలు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి అంత త్వరగా మగ్గిపోతాయి. కొంచెం చింతపండు వేసుకున్నాను. తెలుసు కదా, ఎక్కువ పులుపు తినం ఇంట్లో, అందుకని కొంచెం వేసుకున్నాను. సరిపోతుంది, ఒక కాయే ఇది, ఒక కాయ మాత్రమే చేస్తున్నాను. మిక్సీ గిన్నెలో ముందుగా సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, మిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, సాల్టు, ఈ బీరకాయ ఫ్రై చేసుకున్న బీరకాయ వేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా దీని తాలింపు ఏం చూపించట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, అన్ని రెసిపీస్ పెడుతున్నాను కదా, అందుకే నాకు ఎంతో ఇష్టమైన బీరకాయ పచ్చడిని కూడా పెడదామని పెట్టాను. కొత్త కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, మన ఛానల్లో ఎవరైనా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇడ్లీకైనా, అన్నంలోకైనా, దోశలకైనా ఎంతో కమ్మగా ఉండే బీరకాయ చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.